నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నెల్లూరు రూరల్ వైసీపీ అభ్యర్థి ఆదాలకు భారీ మెజారిటీ అందిస్తామని దొంతాల గ్రామస్తులు అన్నారు. ప్రలోభాలకు ఆశపడి వెళ్లిన వ్యక్తులకు నిజమైన వైసీపీ కార్యకర్తల దెబ్బ ఏమిటో రుచి చూపిస్తామని దొంతాలి వైసీపీ శ్రేణులు అన్నారు. దొంతాలి గ్రామంలో 45 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి నిర్మాణ పనులకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రారంభోత్సవాలు నిర్వహించారు. చండీ శేఖర్, చండీ సురేష్ల ఆధ్వర్యంలో చండీ హరిబాబు యాదవ్ల పర్యవేక్షణలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాలకు అపూర్వ స్వాగతం లభించింది. దొంతలి గ్రామంలో 5 లక్షల రూపాయల ఎంపీ ల్యాండ్స్ నిధులతో నిర్మించిన నాంచారమ్మ చెరువు అలుగు పునరుద్ధరణ పనులకు, దొంతలి గ్రామంలో 5 లక్షల రూపాయల ఎంపీ ల్యాండ్స్ నిధులతో నాంచారమ్మ చెరువు మట్టికట్ట పునరుద్ధరణ పనులు, దొంతలి గ్రామంలో 35 లక్షల రూపాయల జీజీఎంపీ నిధులతో నిర్మించిన సిమెంట్ కాలువల నిర్మాణాలకు నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ మేరకు గురువారం నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి దొంతాలి గ్రామానికి చేరుకుని అభివృద్ధి నిర్మాణ పనులకు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. దొంతాలి గ్రామానికి విచ్చేసిన నెల్లూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి దొంతాలి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. దొంతాలి వాసులు తప్పెట్లు, మేళాలు, నృత్యాలు చేస్తూ పూలవర్షం కురిపించి బ్రహ్మరథం పట్టారు. ముందుగా దొంతాలి గ్రామ శివారు ప్రాంతం నుండి ఆ గ్రామానికి చెందిన యువకులు భారీ బైక్ ర్యాలీ చేపట్టి త్వరలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దతు ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ బీసీ సెల్ కార్యదర్శి సిహెచ్ హరిబాబు యాదవ్, ఎంపీపీ బూడిద విజయ్ కుమార్, వైఎస్ఆర్సీపీ నాయకులు బెల్లంకొండ వెంకయ్య, బెల్లంకొండ రమణయ్య, ప్రసాద్, మాజీ సర్పంచ్ రమణయ్య, సీనయ్య, నాంచారమ్మ, గిరిజన కాలనీ నాయకులు అచ్చయ్య, దయాకర్ తదితరులతో పాటు జెడ్పీటీసీ సభ్యులు మల్లు సుధాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు షేక్ కాజావలి, జిల్లా వైసీపీ కార్యవర్గ సభ్యులు సిహెచ్ సూరిబాబు, దొంతాలి గ్రామస్తులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. దొంతాలి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలకి అధ్యక్షత వహించిన సోదరులు హరిబాబు యాదవ్ గారికి, ఈ గ్రామ యువ నాయకులు, గతంలో మాకు వాళ్ళని కలిసే అవకాశం ఇవ్వలేదు మన శంకరయ్య గారు, అన్ని నేనే అని చెప్పేవాడు. ఈ రోజు ఒక శంకరయ్య పోతే 10 మంది 20 మంది యువకులు నాయకత్వానికి రావడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా సురేష్ గారు, శేఖర్ గారు, ప్రసాద్ గారు, సీనయ్య గారు, మాజీ సర్పంచ్ రమణయ్య గారు, బెల్లంకొండ రమణయ్య గారు, బెల్లంకొండ వెంకయ్య గారు, నాంచారం గిరిజన కాలనీ నాయకులు అచ్చయ్య గారు, దయాకర్ గారు, ఇంకా వేదిక పైనున్న మాజీ సర్పంచులు, మన ఎంపీపీ గారు, ఈనాటి ముఖ్య అతిథి మన ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసిన సోదరీమణులకు, సోదరులకు, యువ నాయకులకు అందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గతంలో అనేక సార్లు ఈ గ్రామానికి రావడం జరిగింది. ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున మాకు స్వాగతం, ఇంత పెద్ద ఎత్తున మీటింగ్కి రావడం గతంలో నేను గత 9 సంవత్సరాలుగా అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాను. కానీ ఈరోజు అపూర్వ స్వాగతం పలికిన మీ అందరికీ కూడా యువ నాయకత్వం తరఫున మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయనేది మీరందరూ కూడా గమనించాలి. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున పేదలకు సహాయం చేసిన ప్రభుత్వం లేదు. ఒకవేళ ఏదైనా వచ్చినా కూడా ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండిఓ ఆఫీసులు, ఇంకొక ఆఫీసు తిరిగి లంచాలు ఇచ్చి తెచ్చుకునే తలకే చాలా కాలం గడిచేది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం అయితే మీకు చెప్పాడో వాటిని అన్నింటినీ కూడా తూచా తప్పకుండా మీకు చేయడం, మీ అకౌంట్లలో నేరుగా రావడం. దగ్గర ఈ గ్రామంలో సంక్షేమ కార్యక్రమాల ద్వారా నేరుగా 4,40,00,000 రూపాయలు పేదవాళ్ల అకౌంట్లోకి ఈ 4.5 సంవత్సరంలో వచ్చింది. అంతేకాకుండా అవి కాకుండా నాడు నేడు కింద స్కూల్స్ లో అనేక ఖర్చులు పెట్టడం జరిగింది. పిల్లలకి డ్రెస్సులు ఇవ్వడం, ఇంగ్లీష్ మీడియం. గతంలో ఎప్పుడన్నా పిల్లలు ఇంత పెద్ద ఎత్తున బాగా చదువుకోవడం మీరు చూసారా? నీట్ గా డ్రెస్సులు వేసుకుని ఎంత చక్కగా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు కనపడుతున్నారంటే, కొన్ని పాఠశాలల్లో అయితే ప్రైవేట్ స్కూల్స్ కంటే మార్కులు ఎక్కువ వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఒకటి గమనించాలి, మనకి పేదవాళ్లకి ఆర్థిక సహాయం ముఖ్యం, వాళ్ళ పిల్లలు చదువుకోవడం ముఖ్యం, వాళ్ళ ఆరోగ్యం ముఖ్యం. ఇవన్నీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మీకు కల్పించారు. అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ గ్రామంలో ఏమైనా పనులు జరిగినాయి అంటే ఈ మధ్యకాలంలో నేను చేసిన పనులే.
గత ఈ 9 సంవత్సరాల్లో లేదు. ఇప్పుడు జరిగినాయి అంటే మన ఆనం అరుణమ్మ గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఆమె కొన్ని నిధులు, మన ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు, ఎంపీ నుంచి కొన్ని నిధులు ఇచ్చి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇది చిన్న ఊరైనా కూడా రోడ్డు, తార్ రోడ్డు మళ్ళా కొత్తగా శాంక్షన్ చేశాం. మీరు అందరూ చూస్తున్నారు. రోడ్డు పని కూడా మొదలై ఉంది, జరుగుతూ ఉంది. ఇట్లా ఇక్కడ ఏ పని అడిగినా కూడా చేశాం. కానీ ఆ పెద్ద మనిషి ఎందుకు తప్పు చేశాడో నాకు తెలియదు. కానీ ఆయన తప్పు చేయడం వల్లనే మాకు ఇంత ఆదరణ, ఇంత యువ నాయకత్వం ముందుకు వచ్చారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. మళ్ళా కానీ ఏ కారణం చేతైనా కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు పోతాయి, వాలంటరీ వ్యవస్థ పోతే. వాళ్ళు గతంలో 2-3 సార్లు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా నాయకులు కానీ. కాబట్టి మనం తిరిగి ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా అమలయ్యి ఇంకా మరిన్ని కార్యక్రమాలు తోడవడానికి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించాలి. ఈరోజు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నాం. ఆ 3,000 రూపాయలకు ఎక్కడ భారతదేశంలో నేను ఎంపీగా అనేక రాష్ట్రాలకి పోయాను. ఒక్కొక్క రాష్ట్రంలో ఇంకా కూడా 900, 800, 1000 రూపాయలకి దాటలేదు. ఒక్క తెలంగాణలో మాకు ఒక హరిబాబు, ఇంకొక పక్క మన విజయ్ కుమార్ రెడ్డి గారు, నేను, మీ యువ నాయకులు మీ గ్రామానికి అన్ని విధాలా కూడా మేము సహకరిస్తాం. వాళ్ళకు కూడా యువ నాయకులకి మేము పూర్తి సహాయ సహకారాలు అందించి మీ గ్రామాన్ని నంబర్ 1 గ్రామంగా తీర్చిదిద్దేదానికి అన్ని విధాలా కూడా కృషి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే మేము మాట చెప్పితే తప్ప మా సాయశక్తిలో పనిచేస్తామని కూడా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను, విజయసాయి రెడ్డి గారిని, ముగ్గురిని ఆశీర్వదించి మీరు రేపు మా గెలుపుకు తోడ్పడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్. సోదరుడు హరిబాబు యాదవ్ గారికి ఈనాటి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలు, పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఈ కార్యక్రమాల్ని వాళ్ళ భుజస్కంధాల మీద మోసి ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి మా సోదరులిద్దరు సండి శేఖరు, అదేవిధంగా సండి సురేష్ గారికి కూడా, హరి అందరికీ కూడా, ఇక్కడ ఇచ్చేసినటువంటి దొంతాలి గ్రామ పెద్దలకు, సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు దాదాపుగా ఒక 4 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి తన స్వలాభం చూసుకొని సొంత ప్రయోజనాల కోసం ఈ పార్టీని వదిలి వెళ్లిపోవటం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సరే అతను పోతే పోయాడు, ఉన్నటువంటి 1 సంవత్సర కాలంలో ఈ నియోజకవర్గంలో గ్రామాల్లో ఎట్లా జరగాల, ఎట్లా చేయాలా అనే ఆలోచనతో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని రమ్మని, అయ్యా ఈ పోయిన అతను పాడు చేసి వెళ్ళాడు ఈ నియోజకవర్గాన్ని, మళ్ళీ మీరు అందరూ కలిసి ఒక గాడిలో దీన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది, అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా స్వయంగా మీరే చూడాలి అని చెప్పి పెద్దలు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి బాధ్యతలు ఇచ్చిన తర్వాత ఒక 5 మాసాల క్రితం, 6 మాసాల క్రితం పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారిని తీసుకొని మన రూరల్ మండలంలోని 18 పంచాయతీలు ఉన్నాయి. అన్ని పంచాయతీలకు తిరుగుతూ కూడా మన గ్రామానికి కూడా రావటం జరిగిందని, ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి, గ్రామస్తులతో కావచ్చు, నాంచారమ్మ గిరిజన కాలనీ దాకా వెళ్ళాము. ఆ రోజు అక్కడ వాళ్ళతో కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఏదన్నా మన గ్రామానికి అవసరమైనవి ఉన్నా ఏం చేయమంటారని చెప్పి కనుక్కోవటం కూడా జరిగింది. మరి అప్పుడు ఈ గ్రామస్తుల కొంతమంది పెద్దలు కావచ్చు, సోదరులందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళకు ఉన్నటువంటి అవసరాల గురించి పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారికి ఆ రోజు చెప్పిన తర్వాత
ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయాలి అని అనేటటువంటి ఆలోచనతోనే ఆయన సచివాలయానికి దాదాపు 70 లక్షల రూపాయల నిధులు తీసుకొచ్చి ఇచ్చారు. అయ్యా ఆ రోజు ఇక్కడ బాధ్యత తీసుకొని ఎవరైతే నాయకుడిగా ఉన్నాడో వాళ్ళ తల్లి అందరినీ పిలిచారు. నానే 70 లక్షల రూపాయలు నేను ఇస్తున్నా, అదేవిధంగా ఇది చాలదు అని అనుకుంటే పార్లమెంటు సభ్యుడిగా నేను ఉన్నాను కాబట్టి నా నిధుల్లో నుంచి కూడా నీకు డబ్బులు ఇస్తా, అవి కూడా చాలకుంటే జిల్లా పరిషత్ తరఫున అరుణమ్మ నిధుల్లో నుంచి కూడా మీకు ఇస్తాం. ఏదైనా ఒక మంచి కార్యక్రమాలు మీరు ఈ గ్రామంలో చేయండి. ఎందుకంటే 4 సంవత్సరాలుగా ఈ గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఆ ఉన్న శాసనసభ్యుడు అందరినీ మోసం చేసి వెళ్లిపోయిన తర్వాత ఈ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తున్న నాయకులు గాని కార్యకర్తలు గాని ప్రజలకు ఏదన్నా చెప్పాలని అంటే మాట్లాడాలని అంటే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీకు ఏదైనా పనులు అవసరమైతే మాకు తెలియజేసినట్టయితే మేము చేస్తామని చెప్పారు. మరి ఆ సందర్భంగానే కొన్ని పనులు గ్రామస్తులు అడగటం, ఆ అడిగిన పనులన్నీ కూడా మీరు చెయ్యండి అనే పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు అనుమతులు ఇప్పించడం అన్నీ జరిగాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగానే ఒక 2 కార్యక్రమాలు ఈ రోజు పూర్తి చేశారు. వాటిని 6 మాసాల క్రితం ఈ పంచాయతీల్లో తిరిగినప్పుడు గ్రామస్తులు అడిగినటువంటి పనులు ఆయన మంజూరు చేయించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల్ని పెద్దల్ని ఆ పనులు పూర్తి చేయమన్నప్పుడు ఈ పంచాయతీలు అన్నింటిలో కూడా ఆయన ఇచ్చిన పనులు ఎక్కడెక్కడైతే పూర్తయినాయో మళ్ళీ ఆ గ్రామాలకు వచ్చి అయినంత వరకు ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేసుకుంటాం. నేను మీరు అడిగిన దానికి మేము ఇది చేసామండి మీకని చెప్పి తిరుగుతూ వస్తున్న క్రమంలో ఈరోజు మన దొంతాలి గ్రామానికి వచ్చాం. చాలా సంతోషం. అందరూ ఉన్నారు ఇక్కడ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని నిండు మనసుతో ప్రేమించే వాళ్ళు, ఆశీర్వదించే వాళ్ళు అందరూ కూడా ఈ రోజు ఇక్కడ కూర్చొని ఉన్నారు. చాలా సంతోషంగా ఉందండి మిమ్మల్ని చూస్తుంటే. ఈ సందర్భంగా మీకు కొంత ఒక విషయం కూడా చెప్పాలి. ఈరోజు అరుణమ్మ కావచ్చు, శంకరయ్య కావచ్చు, అందరూ మాతో కలిసి నడిచిన వాళ్ళు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఏళ్ల తరబడి. ఆ రోజు ఇబ్బంది వచ్చి శంకరయ్య కావచ్చు వాళ్ళందరూ ఇబ్బందులు పడిపోతే ఆ కుటుంబాలను ఆదుకున్న మేము ఈ గ్రామానికి వచ్చి కూర్చున్నాం, ఆడవాళ్ళతో మాట్లాడతాం. మీకు మేము ఉన్నాం, చాలా మంది కూర్చున్నారండి. గౌరవాళ్ళ పిల్లకాయలు, పాపం చిన్న పిల్లకాయలు ఆ రోజు ఇదిగో మీ పొలాల కాడ 1 అరెకరా శివాయి ఉంది, మీరు మా దగ్గరగా రాకపోతే శివాయి పెరికేస్తా, లేకపోతే ఇదిగో నిన్ను ఈ ఇబ్బందికి గురి చేస్తా, పోలీస్ కేసుల్లో ఇరికిస్తా. ఇదే పని. ఆ రోజంటే ఆ రోజు కూడా ఇతను భయపడింది లేదు. ఏం చేస్తావో చేయనని మాతో ఉన్నాడు, కలిసి మాతోనే నడుస్తున్నాడు. తర్వాత ఈ బెదిరింపుల కార్యక్రమం అయిపోయిన తర్వాత డబ్బులాట మొదలైంది. అయిందయ్యా, ఉన్న నిజమే. ఆశ్చర్యం ఉంది నాకు. ఇక్కడే కాదు ఆయన ప్రతి ఒక్క పంచాయతీలో సర్పంచ్ వెళ్ళి, ఎంపీటీసీ వెళ్ళి మీకు ఎంత కావాలా, 5, 10, 15 నాయకుడు స్థాయిని బట్టి నీకు దేనికి కావాల్సి వచ్చింది? ఇది శంకరయ్యకి ఎందుకు కావాల్సి వచ్చింది? ఇది ఆశ్చర్యం ఉంది మాకు. ఏం అవసరం ఈ కర్మలు నీకో? మా ఇంట్లో మనుషాలు అనుకోనే కదా బతికేది ఎంతకాలము. ఎట్ట రాగలిగినావు నువ్వు? ప్రభాకర్ రెడ్డి ఇంటికి రంగారెడ్డి ఒళ్ళో కూర్చొని ఉంటివి. కానీ మీరు చేసిన పని చూడండి. ఇక్కడుండే గిరిజనులు ఎవరైతే నాయకుడిగా నిన్ను నమ్ముకున్నారో, అరుంధతీయులు కావచ్చు, మామూలు ఈ సన్నజనం అంతా మేము శంకరైతో మేము నడుస్తున్నామని చెప్పి చెప్పగలిగిన జనాన్ని నువ్వు చూపించి మీరు డబ్బులు తీసుకొని పక్కకి వెళ్ళిపోయేది ఏంది నాయన? ఏం కావాలా మీకు? ఏం అవసరం? మీ అన్న ఆ రోజు చచ్చిపోయా, ఆయన బిడ్డలు చిన్న పిల్లలు. ఆ రోజు అందరికీ తెలుసు మాకు. ఇది నిన్ను ఎందుకు దగ్గరికి తీశారా? రామనారాయణ రెడ్డి నిన్ను ఎందుకు దగ్గరికి తీశాడో చెప్పు నాకు ముందు.
వివేకానంద రెడ్డి ఎందుకు దగ్గర తీశాను నేను? సన్న జనంతో పట్టుకో ఉంటా వాళ్ళని కనిపెట్టుకోని దగ్గర తీశారు ప్రభాకర్ రెడ్డి అని అంటే. మరి ఈరోజు చాలా బాధేసింది నాకు. ఫోన్ చేసే అరుణమ్మకి ఏం జరిగింది ఇక్కడ, ఏం పని ఇది, ఏం అవసరం, పోయావు వస్తారా అందరూ పరిగెత్తి? ఎట్లా వస్తారు? నేను ఒక్కొక్క ఆడ మనిషికి ఏదో ఒక పథకం కింద జగన్మోహన్ రెడ్డి నేరుగా డబ్బులు ఇచ్చేస్తున్నారు తమ్ముడా, అందరికి ఇచ్చేసాడు. ఈ రోజు ఎవరు పెత్తనం లేదు. పెన్షన్ కావాలంటే నేరుగా తీసుకొచ్చి వాలంటీర్, మీ బిడ్డల్లో ఒక బిడ్డ వాలంటీర్ ఉంటే నేరుగా మన ఇంటికి తీసుకొచ్చేస్తుంది. రేషన్ ఇవ్వాల్సి ఉంటే నేరుగా బండిని ఇంటి ముందుకు వచ్చి రేషన్ కాయ ఇచ్చిపోతా ఉంది. ఒకటి చేయూత కాదు, అమ్మ ఒడి కాదు, ఇంకో ఆసరా కాదు, ఏదైనా సరే ₹1 లంచం లేకుండా ఈ విఆర్ఓ చుట్టూ లేకపోతే ఇంకొక నాయకుడి చుట్టూ గిరగిర తిరగతా వాళ్ళకో ₹10 ఇచ్చుకుంటా ఎంఆర్ఓ ఆఫీసర్ కాడి పడి తిరగతా ఈ కర్మలే లేవు. ఈరోజు నేరుగా పిల్లలు మీ అకౌంట్ కి గవర్నమెంట్ నుంచి ఆడవాళ్ల పేర్లతో నేరుగా డబ్బులు వేసేస్తున్నారు. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నాం నాయకులు. అయ్యా మన నాయకుడు ఏదైతే 5 ఏళ్ల నాడు ఎన్నికల్లో నిలబడి ప్రచారంకి వచ్చినప్పుడు ఏ కార్యక్రమాలైతే నేను చేస్తానని చెప్పాడో ఒక్క మాట పళ్ళు కాకుండా దాదాపు 99% పూర్తి చేశాడు. ప్రజల నమ్మకం ఆయన మీద ఉంది. ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తా ఉంది. మన నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడని అందరూ సంతోషంగా ఉండేటటువంటి సమయంలో ఒక్క చిన్న అపశృతి, ఈ ఊళ్ళో ఇది జరగాల్సింది కాదు. ఏం పోయే కాలం మీకు? నేను ఇట్లనే మాట్లాడతా ఇన్నే నాకు స్వతంత్రం కూడా ఉంది. ఒకటే చెప్తున్నా, ఈరోజు డబ్బులాట ఎవడో సొంతానికయ్యా, గ్రామానికి కాదు. అందుకే మీకు అందరికీ చెప్తున్నా, ఒక్కడు చేశాడు తప్పు, అందరూ చేయరా తప్పు. ఇదిగో ఈరోజు మీసాలు చెప్తా వచ్చేస్తున్నారు పిల్లకాయలు సంధిస్తే మన శాసయ్య కొడుకులు ఇద్దరు. మేము ఉన్నావా? మేము ఎక్కడికి పోలా, మేము మోసం చేయము, మేము డబ్బులు కమ్ముడు పోయే వాళ్ళం కాదు. మమ్మల్ని ఆదరించండి, మేము మొత్తం నడుస్తాం మీ అందరితో. చిన్న పొరపాటు జరిగింది. ఆ పొరపాటు ఈ రోజు మీ అందరూ కూడా తెలుసు. మేమందరం ఒక పక్కన్నాం, మా ఆనందం మనందరం కూడా. ఒక ఆయన వెళ్ళాడు, దానికి ఇబ్బంది ఏమి లే. మేమున్నాం మీకు అండగా. ఈ ఊర్లో మీకేం కావాలన్నా కూడా తండ్రి చేసే వారసులుగా మేము మీకు అండగా ఉంటాం. ఆ కుటుంబం ఏ రోజు కూడా ఈడ పైరువేలు చేయలే. ఈ గ్రామంలో కాంట్రాక్టులు చేయలే. ఈ గ్రామంలో ఏదో రాజకీయంగా అడ్డం పెట్టుకొని ఎప్పుడు కూడా మేము ఎవరు సంపాదించుకోవాలి. ఈ మధ్య ఒక నాయకుడు వచ్చాడు, చాలా రోజులు జైల్లో గడిపి వచ్చిన రోజు నుంచి కూడా కాంట్రాక్టులు చేసుకుంటున్నాడు, లక్షల కోట్లు సంపాదించుకున్నాడు. మేము ఇన్ని సంవత్సరాలు లేబర్తో ఉన్నా కూడా మేమందరం కూడా చిన్న ఇళ్లలో ఉండేవాళ్ళే. ఎవరైనా మీరు పలానా ఆయన బాగా సంపాదించారా మీరు అని చెప్పండి. ఎవరైనా చెప్పండి అమ్మా, మేము ఎవరైనా సంపాదించామా? మేము ఆ రోజు ఎట్టున్నామో ఈ రోజు కూడా అట్టే ఉన్నాం. మేము రాజకీయాల్లో ఏమన్నా నమ్ముకుంటే వాళ్ళకి పనిచేస్తూ ప్రజలకు సేవ చేసేవాళ్ళమే. కానీ ఊర్లో నాయకుడు ఈ రోజు లక్షలాది కోట్లాది రూపాయలకు పడగలెత్తి అందరికి కూడా తగులు పెట్టి ఈ గ్రామంలో చోద్యం చూస్తూ ఉన్నాడు. మరి మీరు రేపు ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలో ఎవరైతే మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడో ఆయన కూడా కళ్ళు తెప్పించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఈ రోజు మోసం చేస్తారు కాబట్టి మీరందరూ కూడా ఇంతకంటే ఎక్కువ టైం అయిపోయింది, చాలా మాట్లాడాలని ఉంది నాకు. కానీ పెద్దల ప్రభాకర్ గారికి ఇంకా ప్రోగ్రాంలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసుతో ఆదాల ప్రభాకర్ గారిని ఆశీర్వదించండి, ఆన విజయ్ కుమార్ గారిని ఆశీర్వదించండి. రేపు జరగబోయే ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ ఫ్యాన్ గుర్తు మీద నిలబడుతున్నాడు. మీరందరూ కూడా ఆయన ఆశీర్వదించి పెద్ద ఎత్తున ఈ గ్రామంలో 900 ఓట్లు, 910, 920 ఉంటాయి మా గ్రామంలో ఓట్లు. అంటే 700 ఓట్లు సాలిడ్ గా మనకు పడే పరిస్థితి ఉంది ఇక్కడ. ఈ ప్రాంతంలో ఈ జనాన్ని చూస్తే నాకు అర్థమవుతుంది.
తెలుగుదేశం పార్టీకి నామినల్ ఓట్లే. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు ఊరికే బూస్టప్ ఇచ్చుకుంటున్నారు. వాట్సాప్ లో అలా ఆయన చేరిపోయాడు, ఇలా ఆయన చేరిపోయాడు, మొత్తం వైసీపీ ఖాళీ, మేము పుల్లు, మేము క్వార్టరు, మేము ఆపు, ఈ మాటలు మాట్లాడుతుంటారు తెలుగుదేశం వాళ్ళు. ఎక్కడా కూడా ఓటర్లు పోలేదు, నాయకులు పోలేదు. ఎవరైతే పొలోబాలకు పైరవికారులు వాళ్లే పోయారు. ఈ గ్రామంలో కూడా మనకు కూడా అదే జరిగింది. ఈ రోజు పార్టీ వాళ్ళు అందరూ ఏడా నిలబడున్నారు. ఏం చెప్పేది దయచేసి ఒకటే, వాలంటీర్లు 8 మంది ఉన్నారు మన గ్రామంలో. మీ 8 మందికి కూడా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా తెలుసమ్మా. ప్రతి సేవా కార్యక్రమాలు అన్ని కూడా మీరే చేసేది. మొన్న తుఫాన్ వస్తే పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా 20 బియ్యం 2500 డబ్బులు ఇప్పించినటువంటి పరిస్థితి. ఏమమ్మా వచ్చాయో రాలేదా మీకు అందరికీ? మరి ఈ విధంగా అన్ని చేస్తున్నాడు ప్రభాకర్ రెడ్డి గారు. గతంలో ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా ఈ గ్రామంలో రోడ్లన్నీ ఇచ్చింది కూడా ఆయన నాయకత్వంలో. మేము ఎవరు చేయలే. ఇక్కడ మేమే ఇక్కడ ఈ గ్రామంలో అభివృద్ధి చేసింది మా తండ్రి. మేమే ఇక్కడ అభివృద్ధి చేసిందని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు గర్వంగా ఈరోజు మనందరూ కూడా ఓట్లు వేస్తున్నాం. మా అన్నదమ్ములందరూ కూడా ఏకంగా మీకోసం పనిచేస్తాం, మీ యొక్క సేవలో ఉంటాం. ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించండి, విజయసాయి రెడ్డి గారిని గెలిపించండి. ఈ గ్రామంలో 500 ఓట్ల మెజారిటీ రావాల్సిన అవసరం కూడా ఉంది. దానికి అందరూ కూడా ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి ఈ ప్రాంత పెద్దలకు అటు గోతంతు నుంచి స్టార్ట్ చేసి ఈ రోజు దొంతాలి గ్రామానికి కూడా విచ్చేస్తున్నాము. అందులో భాగంగా ఈ రోజు కూడా ఇక్కడ దాదాపు రూరల్ మండలంలో దొంతాలి గ్రామానికి సంబంధించి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి జగనన్న అమ్మఒడి కానీ, జగనన్న విద్యా దీవెన కానీ, వైఎస్ఆర్ రైతు భరోసా కానివ్వండి, 4,42,00,000 రూపాయలు ఈ గ్రామానికి చెందిందని చెప్పి కూడా మనవి చేసుకుంటున్నాను. అలాగే ఇంటి స్థలాలకు సంబంధించి, జగనన్న విద్యాగానికి సంబంధించి, అలాగే ఇంటింటికి రేషన్ సంబంధించి కూడా 1,94,75,000 రూపాయలు కూడా ఈ గ్రామానికి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు కూడా ఇంటింటికి గ్రామానికి ఇంటింటికి పంపించి కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా జరిగినట్టు చెప్పుకుంటున్నాను. అలాగే గ్రామ సచివాలయానికి సంబంధించి కూడా 3 బిల్డింగ్లకు సంబంధించి కూడా 79,30,000 రూపాయలు కూడా జరిగింది. అలాగే సీసీ రోడ్లు, గ్రావెల్ రోడ్లు, చెరువులు, తార్ రోడ్డు ఈ మధ్య కొత్తగా నిర్మించుకున్న తార్ రోడ్డు కూడా 1,60,00,000తో కూడా మనం కొత్తగా నిర్మించుకున్నాం. ఆ రోజు మన నెల క్రితం మన పార్లమెంట్ సభ్యులు కూడా వచ్చి దానికి శంకుస్థాపన చేసిపోయారు. కాబట్టి అది కూడా ఈ రోజు త్వరితగతిన పూర్తి చేసుకుంటా పని జరుగుతుంది. కాబట్టి త్వరితగతిన పూర్తి చేసుకుంటామని కూడా చెప్పుకుంటాము. మొత్తం మీద సంక్షేమ కార్యక్రమాలు అయితే 6,36,00,000 జరుగుతుంది. మొత్తం మీద అభివృద్ధి కార్యక్రమాలకైతే మొత్తం కలిపి 9,73,00,000 కూడా ఈ గ్రామానికి మన జగన్మోహన్ రెడ్డి గారు కానుక ఇస్తూ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు దూసుకుపోతుంది. కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ మన ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఈ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మహిళా మాతలు కూడా ఒక విషయం నిర్ణయించుకుంటున్నాం. పాత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో, పాత ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా జరిగినాయా? అదే విధంగా ఈ రోజు మన ముఖ్యమంత్రి వారు 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో కూడా ఆయన చెప్పిన మేనిఫెస్టోలో ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరికి మహిళా భర్తలు కానీ, రైతులు కానీ, అలాగే చదువుకున్న విద్యార్థులు కూడా ఆయన చెప్పిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా గడపకే చేరుతున్నాయి. కాబట్టి మళ్ళీ మన ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఈ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అదే మీరు పొరపాటుగా సైకిల్ గుర్తుకి ఓటేస్తే ఈ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాన్ని జీరోకి వచ్చేసే తెలుగు మహిళా మా తల్లికి మరీ వినియోగించుకున్నా మరిచిపోయే కూడా మీరు పొరపాటు చేయకుండా సైకిల్ కి ఓటేయకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తేనే ఈ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి మరీ వినియోగించుకుంటూ, అలాగే మన శాసనసభ్యులుగా ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అలాగే మన పార్లమెంట్ సభ్యులుగా విజయసాయి రెడ్డి పోటీ చేస్తున్నారు. 2 ఓట్లు ఉంటాయి మనకి. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తప్పనిసరిగా అత్యంత మెజార్టీ గెలిపించుకొని మనకి ముఖ్యమంత్రి కానుక ఇవ్వాలని చెప్పి మరీ కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలకు పరిశీలించి ప్రతి ఒక్కరు సమాధానం చెప్పి పంపించేవాడు. అయితే ఆయనకి కులము, ఆ మతము, ఈ మతం వల్ల వాళ్ళ నాయకుడే రావాలని కూడా ఆయనకి. కాబట్టి ఇంకెన్నెన్నో పథకాలు అయింది మనకేమో నాకు కూడా గుర్తులేవు. కానీ
ఎన్నెన్నో మనకి ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనం అండగా నిలబడి, మనకి ఈ సభ జరపడం కూడా ఇదే నాకు కూడా కొత్తేనో. నేను ఇంతకు ముందు కూడా అన్నా